మన కాలేజీలో ఎక్కడన్నా అవినీతి ఉందా? మనం సరిగ్గా జరపడం లేదా? ఎక్కడైనా ఒక్క పైసా లంచం తీసుకుంటారా? ఎందుకు ఎట్ట జరుపుకుంటున్నాం? మనం ఎట్ట జరుపుకోగలుగుతున్నాం? మిగతా దేశాలు ఎందుకు మన మిగతా దగ్గర ఎందుకు జరపలేకుండా పోతాం? మనస్తుంటే మనం చేయగలిగి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన దేశంలో తప్ప ఇంకా ఏ దేశంలో కూడా ఒక రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ వలన మెరిట్ ఉండే వాడికి దెబ్బ తగులుతుంది. ఏ మెరిట్ లేకుండా కానీ వాడికి ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి పైకి వచ్చి మనకు అన్యాయం చేస్తున్నారు. అందుకని మొదట అంబేద్కర్ చెప్పినప్పుడు కూడా మొదట 10 సంవత్సరాలు మాత్రం రిజర్వేషన్ ఇవ్వమన్నాడు. తర్వాత రిజర్వేషన్ వద్దు, అందరిని సమానంగా చూడమన్నారు. ఆ రకంగా చూడగలుగుతున్నావా? రిజర్వేషన్ వల్ల మనకి ఎంత అన్యాయం జరుగుతుందో, ఎంత బాగుంది, ఎంత ఇబ్బంది పడుతున్నాం చూడండి. ఒక్కొక్కప్పుడు మనం లంచం ఇవ్వకుంటే మనం పని జరగడం లేదు. ఎన్నిసార్లు ఒక కాలేజ్ నుంచి ఒక బిల్లు పాస్ చేయాలన్నా కానీ ఇంత ఖర్చు వస్తుంది చూడండి. ఆ ఖర్చు అంతా మనం అవాయిడ్ చేస్తే బిడ్డలకంతా అన్యాయం అవుతుంది కదా. వాడు బిల్లు పాస్ కాడు, ఏదో ఒక పాయింట్ పెడతారు. అందుకని ఒక్కొక్కప్పుడు మనం సొసైటీ కూడా మూవ్ కావాల్సి వస్తుంది. నాకు చాలా సంతోషం. మీ అందరు కూడా బాగా భవిష్యత్తులో బాగా పైకి రావాలని అదొక్కటే మా ఉద్దేశం. అదొక్కటిగా ఇంకేం లేదు. మీ కాలేజీలో కానీ హాస్టల్లో కానీ మీకు అందరికీ ఉపయోగపడేటట్టే మేము సేవ చేస్తున్నాము. మాకు అవకాశం మీరు కలిగి చేశారని చెప్పేసి నేను అనుకుంటూ మేము అందరికీ భవిష్యత్తులో బాగా రావాలని చెప్పి దేవుడిని కోరుకుంటూ నేను ఉపన్యసిస్తాను. టాలెంట్ ఉంటే మీరు చక్కగా మాట్లాడగలిగే టాలెంట్ మీకు ఉంటే మిమ్మల్ని రాజకీయ పార్టీలు గ్యాలం వేసి తీసుకుంటారు. నేను గ్యారంటీగా చెప్తున్నాను. కాబట్టి ఆ టాలెంట్ మీరు డెవలప్ చేసుకోవాలంటే యూ నీడ్ సమ్ ట్రైనింగ్. కాబట్టి ఇక్కడ బాలం శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నేనేం కోరుతున్నానంటే ఒక రాజకీయ శిక్షణ శిబిరాలు యువతకు మీరు ఏర్పాటు చేస్తే ఎట్లా పబ్లిక్ గ్యాదరింగ్ ఎలా అడ్రస్ చేయాలనేటువంటి ఇక్కడ వచ్చినటువంటి అమ్మాయిలు మాట్లాడారు. ఏం తెలియకుండా ఆవేశంలో మాట్లాడారు. అదే ఒక క్రమ పద్ధతిలో మాట్లాడితే మీరు అద్భుతమైనటువంటి రాజకీయ నాయకులుగా రాణించగలిగేటువంటి తెలివితేటలు మీలో ఉన్నాయి. మీలో ఉండేటువంటి టాలెంట్స్ అన్నింటినీ వెలికి తీయాలి, బయటికి రావాలంటే అక్కడక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, శిక్షణ శిబిరాలను వారు ఏర్పాటు చేసినట్లయితే యువతకు దానిలోని బెస్ట్ క్యాండిడేట్స్ అందరూ కూడా రాజకీయ పార్టీల్లో జాయిన్ అయ్యి లేకపోతే మీరు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను ఆకర్షిస్తూ అప్పుడప్పుడు ఉపన్యాసాలు చెప్తూ ప్రజలకు దగ్గరగా వెళ్ళి టచ్ చేసినట్లయితే మీరు ఇండిపెండెంట్ గా నిలిచినా కూడా గెలుస్తారు. ఉద్యోగం చేయాలి, మన దీనికే ఉండాలని అనుకోకండి. రాజకీయాలు రావాలి, మీరు సేవ చేయాలి, దేశాన్ని బాగుపరచాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. రాష్ట్రంలో 8 కోట్ల జనాభా ఉంటే 16,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి కెపాసిటీ ఉంది. అదే గుజరాత్ లో 5 కోట్ల జనాభా అయితే 24,000 మెగావాట్ల కెపాసిటీ ఉంది. కాబట్టి పరిశ్రమలు ఎక్కడికి వెళ్తాయి? గుజరాత్కి వెళ్తాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సింది ఏ రకమైన ప్రభుత్వం వస్తే పరిశ్రమలు వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాకన మీలోనే స్పీకర్స్ చెప్పినట్లు రాజకీయాల్లో వారసత్వంగా వస్తుంది. మీకు అవకాశాలు ఇవ్వడం లేదు. నా తండ్రి ప్రధానమంత్రి కాబట్టి నేనే కావాలి, నా తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి నేనే కావాలి, నా తండ్రి ఎమ్మెల్యే కాబట్టి నేనే కావాలి. మీలాంటి వాళ్ళు దూసుకొని రావాలని కూడా మీ ప్రిన్సిపల్ అడ్వైజ్ ఇస్తున్నారు. మీరు ఏ విధంగా వస్తారో అది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు ఈ పదం కార్యక్రమం చేసినప్పుడు ఎన్నో రకరకాల డిమాండ్స్ వచ్చాయి. అనంతపూర్ లో, చిత్తూరులో అక్కడ ఒక పర్మనెంట్ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి ఒక లాయర్ ని కూడా పెట్టమన్నారు. అనంతపూర్ లో నేను ఆ పని చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇటువంటి ఉద్యమం పోరాటం చేయాలంటే ఇప్పుడు ఆర్టీఐ అనే చట్టం వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దాని ప్రకారం మీరు ఎవరినన్నా కూడా క్వశ్చన్ చేయవచ్చు, ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవచ్చు. ఈ రోజు మీ ప్రిన్సిపల్ చాలా చక్కటి ఐడియా ఇచ్చారు. ఇది ఎవరు ఇవ్వలేదు ఇంతకు ముందు. ఒక శిక్షణ శిబిరం అంటే ట్రైనింగ్ సెంటర్ ఫర్ యంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఎవరైతే పాలిటిక్స్ లోకి వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్థాపించమన్నారు. ఇది నేను ఆలోచించాలి. ఎందుకంటే ఐడియా చాలా చక్కగా ఉంది, కానీ దీనికి కావాల్సిన రిసోర్సెస్, ఒక బిల్డింగ్ కానీ, ఫెసిలిటీ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ కానీ, వచ్చి వీళ్ళకి టీచ్ చేసేవాళ్ళు, మంచి చెడు నీతి అవినీతి చెప్పగలిగే వాళ్ళు, వాళ్ళల్లో స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసేవాళ్ళు నేను ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఐడియా చక్కగా ఉంది, కన్సిడర్ చేస్తానని మాటిస్తున్నాను. కన్సిడర్ చేస్తానంటే ఖచ్చితంగా దీన్ని ఇన్వెస్టిగేట్ అయితే చేస్తాను, రిసోర్సెస్ ఉంటే ఎస్టాబ్లిష్ చేస్తాను. దాని గురించి మూడోది, నేను ఇట్లా ఎక్కడెక్కడైతే ట్రావెల్ చేశానో అక్కడ వచ్చిన ఇష్యూస్ మీద అంతా మీడియాలో మాట్లాడుతున్నాను. అది మీడియాలో ఇప్పుడు ఫోకస్ అవుతుంది, హైలైట్ అవుతుంది, ప్రభుత్వం వరకు వెళ్తుంది, వ్యవస్థలకు వెళ్తుంది, ఇండస్ట్రీకి వెళ్తుంది, ఫిచీకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అందరు ఇక్కడ పరిశ్రమలు లేవన్నారు, ఇప్పుడు రూరల్ ఐటీ పాలసీ గురించి మాట్లాడుతున్నాను. టాప్ 5 సాఫ్ట్వేర్ కంపెనీస్ మన దేశంకి చెందినవి. వాళ్ళు 1,50,000 కోట్ల బెనిఫిట్ పొందారు. వాళ్ళ దగ్గర 75,000 కోట్ల క్యాష్ ఉంది. ఈ రోజు
వాళ్ళందరినీ ఒక 10%, ఒక 5,000 10,000 కోట్లు తీసుకొచ్చి చిన్న చిన్న టౌన్స్ లో గూడూరు గాని, నెల్లూరు గాని, తిరుపతి గాని, అనంతపూర్ గాని ఇట్లాంటి చోట్ల ఆఫీసెస్ పెట్టండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టండి, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ డిమాండ్ పెడుతున్నాను. నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు దీనికోసం నాస్కామ్ లో కూడా లాబీ చేస్తున్నాను. చట్టం వరకు వచ్చే వరకు ఈ ఇష్యూ మీద ఫైట్ చేస్తాం, రూరల్ ఐటీ పాలసీ అనేది. ఇక మీరు చేయాల్సింది అవినీతి మీద పోరాటం అంటున్నారు. మీరు అందరూ ప్రమాణం చేశారు, మాట ఇచ్చారు, తప్పకుండా ఈ రోజు మాలో చేంజ్ వచ్చింది అంటున్నారు. అది ఏ విధంగా చేంజ్ వస్తుందంటే మీ సిస్టరే చెప్పింది, ఫస్ట్ నువ్వు మారు, నువ్వు కరెక్ట్ గా ఉండు. సెకండ్, మీ ఇంట్లో మారండి. థర్డ్, యూనిటీగా ఉండండి. మనం నలుగురం కలిసిపోతే ఒక ఆఫీస్ కి ఎవడు ఎదురు చెప్పడు. ఒక్కదానివే వెళ్ళావంటే రకరకాల జవాబులు చెప్తాడు. మీరు 4-5 కలిసి వెళ్ళారంటే మీ పని జరుగుతుంది. ఎందుకంటే చూడగానే వాడికి అర్థమైపోతుంది ఇక్కడ ఒక యూనిటీ ఉంది, ఇక్కడ ఒక లీడర్షిప్ ఉంది అనేది. కాబట్టి మీరు యూత్ రాజకీయాల్లోకి రావాలంటే డైరెక్ట్ గా ప్రధానమంత్రి కాలేరు. మీ ప్రిన్సిపల్ చెప్పినట్లు ఒక స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ గా ఆ పదవుల్లోకి రాగలరు. యూత్ ఓట్లు వేయడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు అని అమ్మాయి చెప్పింది. 50% అసలు రిజిస్టర్ కూడా చేసుకోవటం లేదు. ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఓటింగ్ కూడా పోవడం లేదు అనేది. అవినీతి అంటే ఎవరు పట్టించుకోవడం లేదు అనేది. అది అన్ని చోట్ల ఉంది సమాజంలో అని. అది మీరెట్లా అంటారు? ఇందాక చెప్పినట్లు భవిష్యత్తు మీది. మీ భవిష్యత్తు ఎవరు కాపాడగలరో, మీకు భవిష్యత్తు ఎవరు మంచి చేయగలరో ఆలోచించి ఓటేస్తే మీ భవిష్యత్తు కాపాడుకోగలరు. మీరందరూ కూడా భవిష్యత్తులో మీ కాలేజ్ కి, మీ ఫ్యాకల్టీకి, మీ ప్రిన్సిపల్ కి, కరెస్పాండెంట్ కి, మీ జిల్లాకి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారని, అభివృద్ధి చేస్తారని, మంచి ఉద్యోగాలు లేకుంటే వృత్తులు లేకుంటే ప్రొఫెషన్స్ లోకి వెళ్లి రాష్ట్రాన్ని కూడా దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ నా బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ చెప్తూ జై హింద్ అండ్ గుడ్ బై. యువపథం 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 వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది మామలాకర్లో పెట్టు నీ మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్, మోస్ట్లీ నైఫ్.